పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మీరు ప్రకటన. ఆమేన్. పరలోక రాజ్యము సమీపించి. మంచిగా వినేవాళ్ళు అయితే మంచిగా ఉంటారు, లేదు కొంచెం కఠినంగా ఉన్నంట పరలోక రాజ్యం ప్రవేశిస్తే మమ్మల్ని ఏం చేయమంటారంట అని అడుగుతారు కొంతమంది. అసలు పరలోక రాజ్యం ఉందా, ఇదిగో చూపించంటాడు. కఠినులు అయితే ఏమంటారంట, ఉంటే చూపించంటారు. లేదు కొంత ఆ సువార్తకి తలొగ్గేటటువంటి వారు ఉంటే వినటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు, మీరు ప్రకటించుడి. ఏమని? ఎవరి యొద్దకంట? నశించుచున్నటువంటి వారి యొద్దకి. ఎవరి యొద్దకంట పిల్లరా? నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. 6వ వచనం, నశించుచున్న వారి యొద్దకు వెళ్ళండి అంటే రక్షణ లేని వారి యొద్దకు వెళ్ళండి, మారు మనసు లేని వారి యొద్దకు వెళ్ళండి, బాప్తిస్మమును తీసుకోకుండా పరిశుద్ధాత్మ ప్రభావముతో నింపబడినటువంటి అనుభవాల వారి యొద్దకు వెళ్ళి, నశించుతున్నటువంటి వారి యొద్దకు వెళ్ళి ఏం చెప్పాలంట? పరలోక రాజ్యము సమీపించుచున్నది అనే మాట నిత్యముగా మనం ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి. పులరా ఇలాంటి పరిస్థితుల్లో వెళతా